సుప్రీంకోర్టులో ఎమ్మెల్సీ కవిత పిటిషన్ విత్డ్రా చేసుకుంది. గతంలో తనను అరెస్టు చేయవద్దంటూ సుప్రీంలో 105 పేజీలతో కూడిన రిట్ పిటిషన్ దాఖలు చేశారు. అలాగే ఈడీ ఆఫీసుకు మహిళని విచారణకు పిలవవచ్చా అనే అంశంపై నిరుడు మార్చిలో కవిత తరపు అడ్వకేట్ వందన పిటిషన్ వేశారు. దాదాపు ఏడాది కాలంగా ఈ కేసు విచారణ వాయిదా పడుతూ వస్తుంది. అయితే ఇప్పటికే కవితను అరెస్టు చేయడంతో పాటు ఈడీ కస్టడీకి తీసుకోవడంతో ఆ పిటిషన్ను విత్డ్రా చేసుకుంది ఎమ్మెల్సీ కవిత. సంబంధించిన మరింత పూర్తి సమాచారం మా ప్రతినిధి రవితేజ అందిస్తారు. రవితేజ, గతంలో కవిత వేసినటువంటి పిటిషన్ తనే స్వయంగా తన న్యాయవాది ద్వారా ఆ పిటిషన్ ని విత్డ్రా చేసుకున్నట్టుగా కూడా మెజిస్ట్రేట్ దృష్టికి తీసుకురావడంతో మెజిస్ట్రేట్ దానికి అంగీకరించినటువంటి వెంటనే 2023లో మార్చి నెలలో వేసినటువంటి పిటిషన్ ను తిరిగి కవిత తరఫున న్యాయవాది విత్డ్రా చేసుకున్నట్టుగా తెలుస్తోంది. గత సంవత్సరం నుంచి ఈ పిటిషన్ పైన అనేక సార్లు కేసు వాయిదా పడినప్పటికీ మొన్నటికి 14వ తేదీన ఈ పిటిషన్ పై సీరియస్ వాదనలు వినిపించిన తర్వాత తిరిగి 19కి వాయిదా వేయడం జరిగింది. ఈ రోజు బెంచ్ పైకి వచ్చినటువంటి వెంటనే కవిత తరఫున న్యాయవాది కోర్టుకి చేరుకొని ఈ పిటిషన్ ని విత్డ్రా చేసుకోవాలనుకుంటున్నాను, అనుమతి కావాలంటూ కూడా కోరడంతో మెజిస్ట్రేట్ దానికి అనుమతి ఇవ్వడము, ఇమీడియట్ గా ఆ పిటిషన్ ని విత్డ్రా చేసుకోవడం. మొత్తం 105 పేజీలతో కూడినటువంటి ఈ రిట్ పిటిషన్ ని గత మార్చిలో కవిత దాఖలు చేయడం జరిగింది. ఈడీ కార్యాలయానికి మహిళని పిలిచి విచారించొచ్చా, ఒకవేళ పిలిచి విచారిస్తే సమయానికి మించి రాత్రి 9 గంటల వరకు ఆ రకంగా కూర్చోబెట్టి ఈడీ కార్యాలయంలో విచారించొచ్చా, వ్యక్తిగత మొబైల్ ఫోన్స్ ని బలవంతంగా అధికారులు లాక్కొని దాంట్లో ఉన్నటువంటి ప్రైవసీ డేటానంతా కూడా బయటికి తీస్తా ఉన్నారు, మహిళల హక్కులని భంగం కలిగిస్తా ఉన్నారు, రాజ్యాంగంలో దర్యాప్తు సంస్థలు 6 తర్వాత మహిళను విచారించకూడదు, కార్యాలయంలో పెట్టకూడదు అంటూ కూడా ఆ నియమ నిబంధనలు ఉన్నప్పటికీ ఈడీ అధికారులు తన ప్రైవసీని దెబ్బతీస్తా ఉన్నారు అంటూ కూడా ఈ కొన్ని ప్రధాన అంశాలను దాంట్లో పొందుపరుస్తూ గతంలో 2023 మార్చిన ఈ పిటిషన్ దాఖలు చేయడంతో సంవత్సరం పాటు సుదీర్ఘమైనటువంటి వాదనలు విన్న తర్వాత ఈ 19వ తారీఖు ఆ పిటిషన్ పై కీలక ఆదేశాలు జారీ చేస్తారని ఊహించారు. చివరికి ఆ పిటిషన్ ని విత్డ్రా చేసుకున్నట్టుగా కూడా తన న్యాయవాది అధికారికంగా ప్రకటించడం జరిగింది. సో గతంలో తనను అరెస్టు చేయకూడదు, ఈడీ ఎలాంటి చర్యలు తీసుకోకూడదు, ముందస్తు అరెస్టులకు గాని నోటీసుల విషయంలో గాని పదే పిలిచి ఈడీ కార్యాలయానికి విచారించడం గాని ఈ రకంగా ఈడీ అధికారులు ఏది తనకు వ్యతిరేకంగా వ్యవహరించకూడదు అంటూ కూడా ఈ పిటిషన్ లో కొన్ని హక్కులకు సంబంధించి గతంలో మహిళల విషయంలో గత రాష్ట్రాలలో ఉన్నటువంటి కోర్టులు ఇచ్చినటువంటి జడ్జ్మెంట్స్ అన్నిటిని కూడా కోట్ చేస్తూ దాన్ని ఉదాహరణ కిందికి తీసుకొని మహిళను ఈడీ కార్యాలయానికి పిలవకుండా ముందస్తులు ఎలాంటి చర్యలు తీసుకోకుండా నోటీసుల పేరుతో ఇబ్బందులు పెట్టకుండా ఈ రకమైనటువంటి ఆదేశాలు తనకు కావాలంటూ కూడా కవిత వేసినటువంటి పిటిషన్ సుప్రీంకోర్టులో సుదీర్ఘంగా నడిచిన తర్వాత ఈ రోజు తన న్యాయవాది సమక్షంలో ఆ పిటిషన్ విత్డ్రా చేసుకోవడం జరిగింది. ఇప్పుడు గతంలో ఉన్నటువంటి పిటిషన్ అయితే వీరు విత్డ్రా చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నారు, విత్డ్రా చేసుకున్నారు కూడా. కాబట్టి ఇప్పుడు తాజాగా నిన్న కవిత అరెస్టు తర్వాత ఆన్లైన్ ద్వారా ఒక రిట్ పిటిషన్ దాఖలు చేయడం జరిగింది. ఆ రిట్ పిటిషన్ ఈ రోజా లేదా రేపు లిస్టింగ్ అయిన తర్వాత బెంచ్ కి వచ్చినటువంటి వెంటనే కవిత అరెస్ట్ ని సవాల్ చేస్తూ ఆ పిటిషన్ దాఖలు చేయడం జరిగింది. దాంట్లో గ్రౌండ్స్ ఏంటి, ఎలా ఇంప్లిమెంట్ చేయాలి, ఏ అభ్యర్థనను ఆ పిటిషన్ లో మెన్షన్ చేశారు. గత పిటిషన్ ఇప్పుడు విత్డ్రా చేసుకున్నారు కాబట్టి గత పిటిషన్ ని వీళ్ళు ఇన్కోట్ చేస్తూ గతంలో ఉన్నటువంటి పిటిషన్ అండర్టేకింగ్ అని పోలీసులు దర్యాప్తు సంస్థలు అరెస్ట్ చేయకుండా ఉంటాము అంటూ కూడా హామీ ఇచ్చిన తర్వాత మళ్లీ కవితను అరెస్ట్ చేయడంపై మాత్రం ఈ ఉల్లంఘనకు పాల్పడ్డారంటూ మాత్రం ఈ అంశాలు దాంట్లో పొందుపరిచారా లేదా, ప్లానింగ్ ప్రకారంగానే పాత పిటిషన్ పెండింగ్ లో ఉండగా కొత్త పిటిషన్ ని మళ్లీ అలౌ చేయరు, దీన్ని రిలీజ్ చేస్తారన్న ఆలోచనతో పాత పిటిషన్ ని విత్డ్రా చేసుకొని కొత్త పిటిషన్ పై అత్యవసర విచారణ జరపాలనే ఒక ఆలోచనతోటే న్యాయవాదులు కవిత లీగల్ టీం ఈ పిటిషన్ దాఖలు చేసి పాత పిటిషన్ ని విత్డ్రా చేసుకున్నట్టుగా కూడా సమాచారం అందుతోంది. నిన్న దాఖలు చేసినటువంటి పిటిషన్ ను అత్యవసర పిటిషన్ కింద భావించండి అంటూ కూడా కోర్టుకి విన్నపించుకున్నారు. ఈ రోజు నెంబరింగ్ అయ్యి బెంచ్ పైకి వస్తే మాత్రం కవిత కేసుకి సంబంధించి విచారణ జరిగేటువంటి అవకాశం ఉంది. ఈ రోజు నెంబరింగ్ అయ్యి రేపు రీచ్ అయితే మాత్రం
రేపు తాజాగా వేసినటువంటి కవిత అరెస్ట్ సవాల్కి సంబంధించినటువంటి పిటిషన్ పై రేపు విచారణ జరిగేటువంటి అవకాశం ఉంది సందీప్. రవితేజ్, అంటే కవిత నిన్న విచారణలో ఏవైనా అంశాలు వెల్లడించారా? నిన్న రెండో రోజు విచారణలో, మొదటి రోజు విచారణలో లిక్కర్ కేసు తనకు సంబంధం లేదని, లిక్కర్ కేసులో నేను ఇన్వాల్వ్ అయ్యలేదని, కొన్ని పరిచయాల కారణంగా అందరూ ఆహ్వానించేందుకే నేను కూడా ఢిల్లీ పదే పదే రావాల్సి వచ్చింది. వారు చెప్పిన విధంగా నడుచుకున్నాను, అడిగిన విధంగా డబ్బులు పెట్టుబడులే పెట్టానే తప్ప దీన్ని మొత్తం రూపకల్పన చేయడము, దానికి మార్గదర్శకాలని జారీ చేయాలని, దాన్ని దేశవ్యాప్తంగా దీన్ని పెద్ద మొత్తంలో ఒక స్కామ్ కి పాల్పడాలని ఆ అలవాటు, ఆ ఉద్దేశం తనకు లేదంటూ మాత్రం ఈ రకమైనటువంటి స్టేట్మెంట్సే కవిత 2 రోజుల పాటు అధికారుల ముందు వివరాలను అందజేసినట్టుగా తెలుస్తుంది. ప్రతిదీ కూడా వీడియోగ్రాఫ్ చిత్రీకరిస్తా ఉన్నారు. గతంలో నిందితులు అప్రూవర్లు ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ఒక రకంగా ఉంటే కవిత ఇచ్చేటువంటి స్టేట్మెంట్స్ ఒక రకంగా ఉంది. అంటే విచారణని తప్పించుకునేటువంటి ప్రయత్నం చేస్తుంది. అడిగిన క్వశ్చన్ కి ప్రాపర్ సమాధానాలు ఇవ్వకుండా తనకు సంబంధం లేనట్టుగానే కవిత వ్యవహరిస్తుంది అంటూ కూడా ఈ 7 రోజు విచారణ తర్వాత మొదటి 3 రోజులు 4 రోజులు ఎలా వ్యవహరించింది, ఎలా సమాధానం ఇచ్చింది, తర్వాత ఏ రకంగా ఒప్పుకుంది, ఇదంతా కూడా తన మొబైల్లో దొరికినటువంటి డేటా రెడ్ హ్యాండెడ్ గా ఇవన్నీ ఉన్నప్పటికీ కవిత మాత్రం విచారణకు సహకరించట్లేదు. తను ఈ విషయం తను చేయలేదు, తన తప్పు లేదు అంటూ మాత్రమే ప్రస్తావనకు తీసుకొస్తా ఉంది. డాక్యుమెంట్ ఎవిడెన్స్ ని పరిగణలోకి తీసుకోండి, తను ఇచ్చేటువంటి స్టేట్మెంట్స్ అన్ని కూడా తప్పుడు స్టేట్మెంట్స్ అంటూ కూడా ఇవన్నీ రికార్డ్ చేసుకుని కోర్టులో ప్రొడ్యూస్ చేసేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి. కాబట్టి 2 రోజుల పాటు ఈ లిక్కర్ పాలసీ కేసుకు సంబంధించి 292 కోట్ల డిపాజిట్స్ కి సంబంధించి 100 కోట్ల లంచం ఈ లిక్కర్ పాలసీ రూపకల్పన కోసం, మార్గదర్శకాల కోసం జారీ చేయడం కోసమే 100 కోట్ల రూపాయలు ఆమ్ ఆద్మీ పార్టీ ముఖ్య నాయకులకు లంచం అందజేసినట్టుగా కూడా ఇప్పటికే రిమాండ్ రిపోర్ట్ లో కూడా పొందుపరచడం జరిగింది. కవిత పాత్ర ఏంటి, కవిత షేర్ ఎంత, కవితను నిందితులంతా కూడా ఏ కోడ్ ప్రకారంగా పిలిచేవారు అంటూ కూడా ఆ కోడింగ్ భాషనంతా కూడా రిమాండ్ రిపోర్ట్ లో పొందుపరుస్తూ అదంతా కోర్టు దృష్టికి రావడం జరిగింది. ఇప్పుడు కవిత వేసినటువంటి తాజా పిటిషన్ పైనే రాష్ట్ర ప్రజలందరూ కూడా కోర్టు ఎలాంటి నిర్ణయం వ్యక్తం చేయబోతా ఉంది అనేది మాత్రం ఎదురు చూస్తా ఉన్నారు. ఢిల్లీ లిక్కర్ పాలసీ స్కామ్ లో ఏ నిందితుడైనా అంత ఈజీగా బెయిల్ వచ్చినటువంటి సందర్భాలు లేవు. మినిమం 6 నెలల నుంచి సంవత్సరం పాటు జైల్లో ఉన్న తర్వాత కూడా అనేక సార్లు వారి బెయిల్ పిటిషన్ ని ఈడీ, సిబిఐ అడ్డుకుంటా వస్తా ఉంది. ఎందుకంటే కీలక నిందితులు, ప్రధాన నిందితులు, వీరికి బెయిల్ లభించినట్టయితే సాక్ష్యాధారాలు తారుమారు చేస్తారు, సాక్షులని ప్రభావితం చేస్తారు, ప్రలోభాలకు గురి చేస్తారు. వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని దేశంలోనే తీవ్ర ప్రకంపనలు క్రియేట్ చేస్తున్నటువంటి ఈ కేసులో నిందితులకు బెయిల్ ఇవ్వకూడదంటూ కూడా ప్రతి నిందితుడికి ప్రత్యేకంగా ఈడీ, సిబిఐ ఆ బెయిల్ పిటిషన్ ని తిరస్కరించాలి, దాన్ని కొట్టివేయాలంటూ కూడా అడ్డుకునేటువంటి ప్రయత్నాలు తీవ్రంగా జరిగాయి. కాబట్టి కవిత విషయంలో కూడా వేసినటువంటి పిటిషన్ లో బెయిల్ అంశం ఏదైనా తీసుకొచ్చారా, లేదా ఈడీ అధికారులు ఉల్లంఘనకు పాల్పడ్డారనే ఒక అంశం పైనే ఈ బెయిల్ పిటిషన్ దాఖలు చేయడాన్ని దానిపై మాత్రం ఈ కేసు విచారణకు వచ్చిన తర్వాత, లిస్టింగ్ అయిన తర్వాత, బెంచ్ మీదకి వచ్చిన తర్వాత కవిత తరఫున న్యాయవాదులు వేసినటువంటి రిక్వెస్టింగ్ ఏంది, కోర్టు దృష్టికి ఏం తీసుకెళ్లాలనుకుంటున్నారు, కోర్టు ఎలా దాన్ని కన్సిడర్ చేస్తుంది, ఏ రకమైనటువంటి ఆదేశాలు ఇస్తుంది, తీర్పునిస్తుంది అనేది మాత్రం ఆ పిటిషన్ రీచ్ అయ్యేంత వరకు కూడా ఉత్కంఠ నెలకొంటుంది. థ్యాంక్ యూ రవితేజ.